ఒకే సైనిక ఆపరేషన్, కాని రెండు కథలు. ఒకటి అద్భుతమైన విజయం అంటోంది, ఇంకొకటి ఘోర పరాజయం అంటోంది. ఒకే సంఘటనకి ఇంత తేడా ఎలా సాధ్యం? అసలు నిజమేంటి? పదండి, ఈ మిస్టరీని ఛేదిద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండు స్టేట్మెంట్లు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఒకవైపు అమెరికా ఏమో దీన్ని చరిత్రలోనే ఒక గొప్ప విజయంగా చెప్తోంది, మరోవైపు ఇరానేమో ఇది మామూలు ఓటమి కాదు, ఒక అవమానకరమైన ఓటమి అని కొట్టిపారేసింది. మరి ఈ రెండింటిలో ఏది నిజం, ఏది వాళ్ల ప్రచారం? సరిగ్గా ఇదే మనమిప్పుడు లోతుగా చూడబోతున్నాం. మొదటి భాగంలోకి వెళ్దాం. రెండు కథనాల కథ. అసలు ఈ రెండు పూర్తిగా వేర్వేరు కథలు పుట్టడానికి కారణమైన పరిస్థితులేంటో ఒకసారి చూద్దాం. అసలు ఈ కథంతా ఎక్కడ మొదలైందంటే, ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన ఒక పవర్ఫుల్ F-15E ఫైటర్ జెట్ను కూల్చివేయడంతో. ఈ ఒక్క ఇన్సిడెంటే ఆ తర్వాత జరగబోయే మొత్తం డ్రామాకి నాంది పలికింది. ఓకే, ఇక రెండో భాగానికొద్దాం. 36 గంటల వేట. ఈ రెండు కథల్లోని గొడవల గురించి మాట్లాడే ముందు అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ 36 గంటల్లో సరిగ్గా ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. ఈ టైమ్లైన్ చూడండి, ఇదొక థ్రిల్లర్ సినిమాకి ఏమాత్రం తక్కువ కాదు. శుక్రవారం F-15E కూలిపోయింది. వెంటనే ఒక పైలట్ను సేవ్ చేశారు. అంతా అయిపోయింది అనుకున్నారు. కాని అసలు కథ అప్పుడే మొదలైంది. రెండో పైలట్ శత్రువుల మధ్య ప్రమాదకరమైన కొండల్లో ఒక్కడు ఏకంగా 36 గంటలకు పైగా చిక్కుకుపోయాడు. ఊహించుకోండి ఆ పరిస్థితి. టైం గడిచే కొద్దీ టెన్షన్ పెరిగిపోయింది. ఇంక చేసేది లేక అమెరికా ఒక భారీ, చాలా రిస్కీ రెస్క్యూ ఆపరేషన్ను స్టార్ట్ చేయాల్సొచ్చింది. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ ఆపరేషన్ గురించి వాషింగ్టన్ ఏం చెప్పింది, టెహరాన్ ఏం చెప్పింది, ఆ అఫీషియల్ స్టేట్మెంట్లను పక్కపక్కన పెట్టి చూద్దాం. మొదట అమెరికా వర్షన్ చూద్దాం. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా గర్వంగా ప్రకటించారు, మేము అతన్ని రక్షించాం. నా తోటి అమెరికన్లారా, యునైటెడ్ స్టేట్స్ సైన్యం మన చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్లలో ఒకటి పూర్తి చేసింది. సో వాళ్ల దృష్టిలో ఇది 100% సక్సెస్. అమెరికా చెప్పిన వివరాల ప్రకారం ఇది మామూలు ఆపరేషన్ కాదు, ఒక భారీ ఆపరేషన్. డజన్ల కొద్ది విమానాలతో ఇరాన్ గగనతలాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారట. పైగా తమ సైనికులెవ్వరికీ చిన్న గాయం కూడా అవ్వకుండా తీవ్రంగా గాయపడిన పైలట్ను సేఫ్గా వెనక్కి తీసుకొచ్చామని ప్రకటించారు. ఓకే, ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. ఇరాన్ కథనం. వాళ్ళ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, IRGC అంటారు. వాళ్ళు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ అమెరికా చెప్పిందానికి టోటల్గా ఆపోజిట్. వాళ్ళేమంటున్నారంటే ఇది అమెరికాకు మరో అవమానకరమైన ఓటమి అని. ఈ మాటను ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఇంకాస్త ఘాటుగా చెప్పారు. అమెరికా విజయాన్ని వెటకారం చేస్తూ, ఇలాంటి విజయాలు అమెరికాకు ఇంకో 3 వస్తే చాలు, అది పూర్తిగా నాశనమైపోతుందన్నారు. అంటే ఈ గెలుపు కోసం అమెరికా చెల్లించిన నష్టం ఓటమి కన్నా చాలా ఎక్కువ అని వాళ్ళ పాయింట్. సరే, ఇప్పటిదాకా మనం మాటలు విన్నాం. ఒకరు విజయం అంటున్నారు, మరొకరు ఓటమి అంటున్నారు. కాని ఆధారాల సంగతేంటి? ఇప్పుడు రెండూ వైపులా చూపించిన ఆధారాలేంటో చూద్దాం. ఇంతకీ ఇరాన్ వాదనకు బలమేంటి? అమెరికా విమానాలని మేమే నాశనం చేశామని వాళ్లు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఇదిగోండి, ఇరాన్ విడుదల చేసిన ప్రూఫ్ ఇదే. ఒక ఎడారిలో పూర్తిగా కాలిపోయిన విమాన శిథిలాల ఫోటో ఇది. చూడ్డానికి ఇది ఇరాన్ వాదనకు సపోర్ట్గా ఉన్నట్టే అనిపిస్తోంది కదా? కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ శిథిలాల గురించి అమెరికా మీడియా వాళ్ళ అఫీషియల్స్ను కోట్ చేస్తూ ఒక డిఫరెంట్ స్టోరీ చెప్పింది. అదేంటంటే, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన తమ సొంత విమానాలనే అవి శత్రువుల చేతికి చిక్కకూడదని అమెరికా సైన్యమే నాశనం చేసిందని వాళ్ళు చెప్పారు. ఈ టేబుల్ చూస్తే మనకు ఈ కన్ఫ్యూజన్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2 MC-130 ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఇరాన్ ఏమో మేం కూల్చేశామంటోంది. అమెరికా మీడియా ఏమో టెక్నికల్ ఇష్యూ వల్ల మేమే పేల్చేశామంటోంది. ఇక ఇరాన్ తాము కూల్చామని చెప్తున్న 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, 2 డ్రోన్ల గురించి అమెరికా వైపు నుంచి అసలు మాటే లేదు. దీంతో ఈ గందరగోళం ఇంకా పెరిగిపోయింది. మరి ఇంత కన్ఫ్యూషన్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మనల్ని మిలిటరీ వ్యవహారాల్లో తరచుగా వాడే ఒక కాన్సెప్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. దాన్నే ఫాగ్ ఆఫ్ వార్ లేదా యుద్ధపు పొగమంచు అంటారు. అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు గ్రౌండ్లో ఏం జరుగుతుందో కమాండర్లకు కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి అన్నమాట. వచ్చే ఇన్ఫర్మేషన్ గందరగోళంగా, అసంపూర్ణగా, కొన్నిసార్లు ఫేక్ న్యూస్లా కూడా ఉంటుంది.
ఈ పొగమంచులో నిజమేదో అబద్ధమేదో తేల్చడం చాలా కష్టం. కాబట్టి ఈ పొగమంచునుంచి మనకు ఖచ్చితంగా తెలిసిన విషయాలేంటో ఒకసారి చూద్దాం. 1. ఒక అమెరికన్ పైలట్ను శత్రుదేశం నుంచి సక్సెస్ఫుల్గా రక్షించారు. 2. ఇది చాలా పెద్ద, కాంప్లెక్స్ ఆపరేషన్. 3. అవును, ఈ మిషన్లో కొన్ని అమెరికా విమానాలు నాశనమయ్యాయి. అసలు గొడవంతా ఎక్కడొస్తుందంటే వాటిని ఎవరు నాశనం చేశారు, ఎందుకు చేశారు అనే దగ్గరే. ఈ ఫ్యాక్ట్స్ని రెండు దేశాలు తమ తమ కథనాలకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. చివరిగా ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది. ఇది కేవలం ఒక మిలిటరీ ఆపరేషన్ మాత్రమే కాదు, ఇది ఒక ఇన్ఫర్మేషన్ వార్, అంటే సమాచార యుద్ధం కూడా. నిజానిజాల కన్నా నేరేటివ్స్లే, అంటే కథనాలే ముఖ్యమైన ఈ రోజుల్లో ఏ యుద్ధంలోనైనా మొట్టమొదట బలిపోయేది నిజమేనా?